మాయా, ఆ పిల్లని ఎందుకు చూస్తున్నా నాకు అర్థమైపోయింది. ఎందుకు? నీకు పడిపోయింది. నీకెలా తెలుసు? ఆడు చెప్పాడు. నీకెవడు చెప్పాడ్రా? ఆడే చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటారా? వెళ్ళి ప్రపోజ్ చేయి. మొన్నడు ఇలాగే ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి బాగుంది కదా వెళ్ళి ప్రపోజ్ చేయి అన్నాడు. నేనే చెప్పాను మాయా. నరుక్కుతాను. నేను ప్రపోజ్ చేశాను. అది రెడ్ బ్లడ్ బయటకు వచ్చేదాకా కొట్టింది. నొప్పులు ఇంకా తగ్గలే. అది వేరు మాయా, అది వేరు. అది వేరైతే ఇది కొమ్మ. ఆడల జోలికి వెళ్ళకూడదు. నీళ్ళంటాడు చెప్తే అస్సలు వెళ్ళకూడదు. అంతేలే మాయా, నీ కోసం ఒక అమ్మాయిని సెట్ చేద్దామంటే నన్ను ఎదం చేస్తాను. ఇలాగే 72 సార్లు అమ్మాయితో మాట్లాడరా అని చెప్పు. నేను ప్రతిసారి వెళ్ళాను, దెబ్బలతో తిరిగి వచ్చాను. నొప్పులు ఇంకా తగ్గట్లేదురా, అలసిపోయినరా. నీకు దెబ్బలు తినే కొద్దీ అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఎందుకు? చంపడానికి నన్ను? చంపడం కాదురా, లవ్ సెట్ చేయడానికి. ఇదే లాస్ట్ రా. ఈ అమ్మాయి పడలేదనుకో ఇంక మళ్ళీ నన్ను గెలక్కో. నీ లైఫ్కి ఇది లాస్ట్ మాయా. అంటే నెక్స్ట్ పోతాను. కాదు మాయా, పెళ్లి చేసుకుని పోతావు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మాట్లాడొస్తా. ఆగరా, ఏం మాట్లాడతావు వెళ్ళి? ప్లాన్ వేసా. స్టైల్గా వెళ్తా, ఆ, కలర్లోకి రొమాంటిక్గా చూస్తా, ఆ, తర్వాత లవ్లీగా. లవ్లీగా టైం ఎంత అని అడుగుతా. టైం అడుగుతావు? టైమే అడుగుతావు? వెళ్ళి 100 రూపాయలు చిల్లర అడుగు. మంచి ఐడియా, కానీ నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలు ఉన్నాయి. ఏ చెప్పించుకోవడాలరా నేను? అందుకే నేను 72 మంది 32 పళ్ళు రాలేలా కొట్టాను. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ చెప్పే. డైరెక్ట్గానా? లేదు మాయా, ఆ అమ్మాయి జాతకం చూపించి వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుని అప్పుడు ఐ లవ్ చెప్పు. చెప్పు తెగిపోద్దు. వెళ్ళి ఐ లవ్ చెప్పు. ఆగరా, ఏది రొమాంటిక్గా ఫేస్ ఇట్టు. రే, నీ మోకాలకు నా నమస్కారం రా. అమ్మాయి వెళ్ళిపోద్ది వెళ్ళరా. అండి ఐ లవ్ యూ అండి. నేనెవరో తెలుసా నీకు? తెలీదండి. అడ్డంగా దొరికేసాను. ఇల్లు ఉన్నారా? చెత్తనా కొడగలరు ఇరికిచ్చారుగా. ఇక్కడే కొడతారు, స్టేషన్ తీసుకెళ్ళి కొడతారు.